గ్రూప్ 2 మెయిన్స్ కోసం మీరు పడిన కష్టం అంతా ఇంత కాదు. గత కొన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్ లాంటి చాలా కష్టమైన పేపర్ చూసిన తర్వాత ఇంకా కష్టపడ్డారు. ఎవరు ఊహించిన విధంగా కరెక్ట్‌గా ఎగ్జామ్‌కి 3 రోజుల ముందు నుంచి ఒక ప్రెషర్ అనేది క్రియేట్ అయింది మీ మైండ్‌లో. తెలుసో తెలియకో ఆ టెన్షన్‌లోనో లేకపోతే క్వెషన్ పేపర్ చూసిన తర్వాత ఒక యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోవడంలోనో చాలామంది ఎగ్జామ్ అయితే క్లియర్ చేయలేకపోయారు. ఒకప్పుడంటే మనకి 1:15లోని గతంలో జరిగిన గ్రూప్ 2 నోటిఫికేషన్ రిక్రూట్మెంట్లో మెయిన్స్కి పిలవడం జరిగింది. ఈసారి అనూహ్యంగా 1:100 అయితే పిలవడం జరిగింది. సో ఇంత టఫ్ ఫైట్లో పేపర్ అనేది ఈజీగా రావడం వల్ల అది ఇంకా టఫ్ అయిపోయింది. సో మీరు చాలామందికి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కాల్ అయితే రాలేదు. రీసెంట్గా నా దగ్గర ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు. తన పేరు రాజు. 2018 నుంచి ప్రిపేర్ అవుతున్నారు యూపీఎస్సీ సివిల్ సర్వీస్కి. కానీ ఇంతవరకు కూడా ఎక్కడ సక్సెస్ అనేది రాలేదు. అయితే నాది పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ సెషన్లో అసలు తనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందని చెప్పి తను రీసెంట్గా రాసిన పేపర్ అడిగారు. అది గ్రూప్ 2 మెయిన్స్ అని అన్నారు. సో అదే క్వశ్చన్ పేపర్ నేను తీపించాను. అదే క్వశ్చన్ పేపర్ తీపించి అసలు మీరు క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో ఏ విధంగా సాల్వ్ చేశారు అనే దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. అసలు ఆయన సబ్జెక్ట్ ఎలా ఉంది, ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లం అయింది, ఇవన్నీ కూడా అనలైజ్ చేయడం జరిగింది. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే తనకి ఫుల్ సబ్జెక్ట్ ఉంది. ఒక 6 years నుంచి కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టారు అండ్ సబ్జెక్ట్ అయితే ఫుల్ ఉంది, కాన్సెప్షన్ క్లారిటీ ఫుల్ ఉంది. కానీ ఎక్కడ ప్రాబ్లం అయిందంటే ఎంసీక్యూ సాల్వింగ్లో ప్రాబ్లం అయింది. అది కూడా ఒక 3 ప్యాటర్న్స్లో బాగా దెబ్బైపోయారు అనమాట. తను ఫైనల్గా వచ్చిన స్కోర్ 189. ఒక 1 hour తనతో మాట్లాడిన తర్వాత సో ఏవైతే తప్పులు చేశారో ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ కూడా చదివిపించి ఎగ్జామ్లో ఎలా ఆలోచించారో చెప్పమని, ఎలా సాల్వ్ చేశారో అనేది చెప్పమని, ఆ తర్వాత ఆ క్వశ్చన్ ఎందుకు రాంగ్ అయింది, సో దీనికి ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ ఏంటి, ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనేది ఫోకస్ చేయడం జరిగింది. ఒక 1 hour ఈ క్వశ్చన్ పేపరు, ఒక పెన్ను, ఒక పేపరు పెట్టుకున్న తర్వాత ఆ తప్పులు ఎందుకు జరిగాయి అనేది తను ముందు పెట్టడం జరిగింది. సో దానికి ఎలాంటి స్ట్రాటజీతో ఎగ్జిక్యూట్ చేయాలి అనేది నేను చెప్పాను. 189 ఉన్న స్కోర్ కాస్త నేను చెప్పినట్టు చేసి ఉంటే తనకి ఈరోజు 225+ వచ్చేది స్కోరు. ఎక్కడ ప్రాబ్లం అయింది? ఇక్కడ ఎంసీక్యూ సాల్వింగ్లోనే ప్రాబ్లం అయింది. ఇంకో ప్రాబ్లం తన సైడ్ నుంచి నేను చూసింది ఏంటి రాజులో అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయకపోవడం. ఇలా మీకు కూడా జరిగే ఉండొచ్చు. అందరూ మీ చదివిన పుస్తకాలే చదివారు, చాలా ఎక్కువసారి రివైజ్ చేశారు, చాలా ఎక్కువ టెస్ట్ సిరీస్లు రాశారు. కానీ ఫైనల్గా ఎందుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీకు కాల్ రాలేదు అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ రాజు దగ్గర నేను గమనించింది ఏంటంటే ఒక 3 ప్యాటర్న్స్ అనేవి కంప్లీట్గా రాంగ్ అయిపోయాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెషన్ రీజన్ ఉంది. అసెషన్ రీజన్ క్వశ్చన్స్కి ఎలాంటి స్ట్రాటజీ లేదు. ఇంకో 2 ప్యాటర్న్స్ ఉన్నాయి, సో దానికి ఎలాంటి స్ట్రాటజీ లేదు. అక్కడ అన్నీ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి అన్నీ తప్పులు అయిపోయాయి. సో దానివల్ల నెగిటివ్ మార్కింగ్ ట్రాప్లో పడిపోవడం జరిగింది. సో దానివల్ల ఒక డీటీ లాంటి ఉద్యోగానికి తను దూరం అయిపోవడం జరిగింది ఈ అటెంప్ట్లో. ఇది చాలా కాస్ట్లీ అటెంప్ట్. ఎందుకంటే వన్స్ నోటిఫికేషన్ మిస్ అయ్యామా మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తుందో తెలియదు, ఆ రిక్రూట్మెంట్ సైకిల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కూడా తెలియదు. ఇలా మీకు కూడా జరిగే ఉంటాయి. ఇక్కడ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే గతంలో నా దగ్గర చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. సో ఇంతకుముందు వచ్చిన 2018 నోటిఫికేషన్లో కూడా ఉమాదేవి గారికి ఎలాంటి కోచింగ్ లేదు, మన గైడెన్స్, మన మెటీరియల్ ఫార్ ఎయిర్ డిటి వచ్చింది, శ్రీహర్ష కేసీటీ వచ్చింది, యశస్వినికి ఏఎస్ఓ వచ్చింది,
అలాగే శ్రీలక్ష్మి కూడా ఏఎస్ఓ వచ్చింది. ఫనీకి ఎక్సైజ్ ఎస్ఐ వచ్చింది. తిను మొత్తం వితౌట్ ఎనీ కోచింగ్ ఓన్లీ త్రూ పర్సన్షిప్ తన జోన్ ఫస్ట్ ర్యాంక్. అలాగే మనోజ్కి ఈవో వచ్చింది. ఇలాగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో మన లాస్ట్ టైం సెలెక్షన్స్ అయితే చూపించాం. అలాగే మొన్న రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ 2025లో కూడా 86% కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది మన పర్సన్షిప్ ప్రోగ్రామ్ అలాగే స్టడీ మెటీరియల్స్ నుంచి. సో దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఒక వీడియో పెట్టాను సేమ్ ఇదే టైటిల్తో, అండ్ ఆ వీడియో తీసిన స్నాప్షాట్ ఇది. సో మీరు దాంట్లో చూడొచ్చు. ఏపీ హిస్టరీ కూడా 75 క్వశ్చన్లో 73 క్వశ్చన్లు మన స్టడీ మెటీరియల్స్ అండ్ పర్సన్షిప్ ప్రోగ్రామ్ నేను చెప్పిన స్ట్రాటజీస్తో చేయొచ్చు. సో దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నేను పెట్టడం జరిగింది. ఇలాగా ప్రతిదీ కూడా ఎగ్జామ్లో ఎలాగా టాప్ మార్క్స్ తెచ్చుకోవాలనేది నేను పర్సన్షిప్లో ట్రైన్ చేయడం జరిగింది. సో గతంలో ఫనీకి జోన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అప్పుడు ఎక్సైజ్ రావడం జరిగింది. ఎలాంటి కోచింగ్ లేదు, ఓన్లీ త్రూ అవర్ గైడెన్స్ తను క్రాక్ చేయడం జరిగింది. సో రీసెంట్గా టీజీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్ కూడా వచ్చాయి. అపాయింట్మెంట్ లెటర్స్ కూడా మొన్న ఇచ్చారు 18వ తారీఖున. సాయి ప్రశాంత్ రెడ్డి ఎక్కడ ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు, ఇంట్లోనే కూర్చొని చదువుకున్నాడు. నేను చెప్పిన ప్రతి స్ట్రాటజీ అప్లై చేయడం జరిగింది. మనం ఇచ్చిన ప్రతి మెటీరియల్ కూడా చదవడం జరిగింది. గ్రూప్ 2తో పాటు గ్రూప్ 3 గ్రూప్ 4 కూడా క్రాక్ చేయడం జరిగింది. తనకి 3 ఉద్యోగాలు అయితే వచ్చాయి. సో ఫైనలీ గ్రూప్ 2 డిటీలో జాయిన్ అవుతున్నారు. అలాగే సుచరిత ఎక్సైజ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే వీరికి రైట్ డైరెక్షన్ చూపించడం జరిగింది, రైట్ స్ట్రాటజీస్ అనేవి చెప్పడం జరిగింది, రైట్ మెటీరియల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ కండిషన్స్లో అది ఎంత టఫ్ పేపర్ అయినా సరే ఎలా హ్యాండిల్ చేయాలనే స్ట్రాటజీస్ చెప్పడం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ ఎక్కువ చేయించడం జరిగింది. బ్లూ ప్రింట్ అనాలిసిస్ని షేర్ చేయడం జరిగింది. బ్లూ ప్రింట్ అనాలిసిస్ని ప్రిపరేషన్లో ఇంటిగ్రేట్ చేసేలాగా ఫోకస్ చేయడం జరిగింది. సో దాన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్గా కన్వర్ట్ చేయడం జరిగింది. అండ్ ఫైనలీ అవి మార్క్స్ కింద రావడం జరిగింది. సో ఈరోజు సాయి ప్రశాంత్ రెడ్డి డీటీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏ విధంగా ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలి అనే దాని మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ గ్రూప్ 2 అనే కాదు, గతంలో మన పర్సనల్ గైడెన్స్లో గ్రూప్ 1లో కూడా చాలామంది క్రాక్ చేశారు. ఇటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో క్రాక్ చేశారు, అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన టీజీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా క్రాక్ చేశారు. ఆదిత్య మన పర్సన్షిప్ బ్యాచ్, దీన్ని కూడా నేను చెప్పినట్టు అలా చేయడం జరిగింది. అటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నాన్ లోకల్లో క్రాక్ చేయడం జరిగింది, ఇటు టీజీపీఎస్సీ గ్రూప్ 1 కూడా క్రాక్ చేయడం జరిగింది. అంటే ఒక పర్సన్ అటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇటు టీజీపీఎస్సీ గ్రూప్ 1 రెండు క్రాక్ చేయడం జరిగింది. ఇది నెక్స్ట్ ఇంపాసిబుల్ నా దృష్టిలో. సో ఈరోజు తను డిఎస్పీగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఆదిత్య కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కోసం చాలా ట్రై చేశారు. సో అక్కడ మెయిన్స్ వరకు వెళ్ళి డిస్క్వాలిఫై అయిపోవడం జరిగింది. 2022లో నా దగ్గర జాయిన్ అయ్యారు. 2023 1 ఇయర్లోనే మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 క్రాక్ చేయించాం నాన్ లోకల్లో. సో ఈరోజు 2025 ఈరోజు తను డిఎస్పీ అయ్యారనమాట. అలాగే రుషిత సో ఫస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మిస్ అయిపోయింది. ఆ తర్వాత మనల్ని కాంటాక్ట్ చేశారు. గ్రూప్ 4 కూడా తిని రాశారు, గ్రూప్ 4 కూడా రాలేదు. సో గ్రూప్ 4 కూడా రాలేదు. సో గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చిన తర్వాత నన్ను కాంటాక్ట్ చేశారు. ఇలాగ గ్రూప్ 4 కూడా నాకు అవ్వలేదు సార్, నాకేం చేయాలో అర్థం కావట్లేదంటే అప్పుడు మాట ఇచ్చాను, ఇక్కడి నుంచి మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మీద ఫోకస్ చేద్దాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఎక్కువ మార్కులు ఎలా స్కోర్ చేయాలి దాని మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం అన్నాం. ఈరోజు తను డిఎస్పీ అయ్యారు. అలాగే అద్వైత ఎక్కడ ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు, ఓన్లీ మన మెంటర్షిప్ ద్వారా ఎంపీడీ అయ్యారు. అలాగే వసుంధర కూడా నేను చెప్పిన స్ట్రాటజీ ప్రతిదీ కూడా ఎగ్జిక్యూట్ చేశారు, ఎంపీడీ అయ్యారు. ఇలాగా టీజీపీఎస్సీ గ్రూప్ 1లోను ఏపీపీఎస్సీ గ్రూప్ 1లోను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఆల్రెడీ ఇంటర్వ్యూస్కి మన వాళ్ళు ఒక 12 మంది వెళ్ళడం జరిగింది. సో దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా నెక్స్ట్ వీక్ షేర్ చేస్తాం. ఇలాగా టాప్ సర్వీసెస్లో గ్రూప్ 1లో క్రాక్ చేశారు, ఇటు గ్రూప్ 2లో కూడా క్రాక్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన గైడెన్స్ కానీ మన మెటీరియల్స్ కానీ ఏ విధంగా
వీళ్ళు ఫెయిల్యూర్స్ నుంచి ఆఫీసెస్గా కన్వర్ట్ అయ్యారు అనేది. ఇక్కడ ప్రతిదీ కూడా ఏంటంటే రైట్ అప్రోచ్ అనేది మనం చెప్పడం జరుగుతుంది, అండ్ రైట్ వేలో మిమ్మల్ని ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయడం దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఇలా గ్రూప్ 2 కాదు, అద్వైతకి గురుకుల డిఎల్ కూడా వచ్చింది. సో ఫస్ట్ గురుకుల డిఎల్ వచ్చింది మన పర్సన్షిప్లో, ఆ తర్వాత ఎంపీడీఓ రావడం జరిగింది. సో రెండు కూడా టాప్ లేయర్ జాబ్సే, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అలాగే ఎంపీడీఓ. అలాగే గీతాంజలి, సో ఇంతకుముందు కూడా కపుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అయితే చూడడం జరిగింది యూపీఎస్సీలో. సో మన పర్సన్షిప్లో జాయిన్ అయ్యారు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది. అలాగే సిడిపిఓ ఆల్మోస్ట్ ఈక్వల్ టు గ్రూప్ 1 స్టేట్ 6 ర్యాంక్ అయితే రావడం జరిగింది మన పర్సన్షిప్లో. అలాగే గాయత్రికి అగ్రికల్చర్ ఆఫీసర్ రావడం జరిగింది. సాయి కుమార్కి పాలిటెక్నిక్ లెక్చరర్ రావడం జరిగింది, స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. ఇలాగా రకరకాల సర్వీసుల్లో మన వారు సెలెక్ట్ అవ్వడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని వాటిలో మన వారు సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏపీపీఎస్సీ అనే కాదు, టీజీపీఎస్సీలు కూడా సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ మెయిన్గా అసలు మీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఎగ్జామ్ కండిషన్స్లో ప్రాబ్లం అవుతుందా, అక్కడ ఎంసీక్యూ సాల్వ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడ తప్పులు అవుతున్నాయి, స్కోర్ ఎక్కడ డ్రాప్ అవుతుంది, ఇలా ప్రతిదీ కూడా మనం అనలైజ్ చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ సెషన్లోనే మనం మీరు రాసిన క్వశ్చన్ పేపర్ ఏదైతుందో గ్రూప్ 2 మెయిన్స్ 2025 అది మనం పట్టుకుంటాం. సో ప్రతి సెక్షన్లో కూడా మీరు ఎగ్జామ్లో ఎక్కడెక్కడ తప్పులు చేశారో ప్రతిదీ కూడా నాకు చెప్పాలి. ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేసి తప్పులు అయ్యాయి, అన్నీ కూడా మనం అనలైజ్ చేస్తాం. క్వశ్చన్ టు క్వశ్చన్ ప్రిపరేషన్లో ఎక్కడ ప్రాబ్లం అయింది కూడా నేను ఐడెంటిఫై చేస్తాను. పీవైక్యూ అనాలిసిస్లో ఎక్కడ ప్రాబ్లం ఉందో కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. బ్లూ ప్రింట్ అనాలిసిస్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎగ్జామ్లో ఎక్కడ మీరు ఛాలెంజెస్ ఫేస్ చేశారు ప్రిపరేషన్లో కానీ లేకపోతే ఎగ్జామ్ కండిషన్స్లో కానీ మనం ఐడెంటిఫై చేయాలి. వీటిని ఓవర్కమ్ చేస్తేనే రేపటి రోజు మీకు డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ వస్తుంది రాబోయే జాబ్ క్యాలెండర్ పరంగా. మొన్న రీసెంట్గా జరిగిన ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా నారా లోకేష్ సార్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మనకి. చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే డిఎస్సిలో. సో జాబ్ క్యాలెండర్ ద్వారా మేము ఫిల్ చేస్తాం అన్నారు దాంట్లో. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, రేపన్న రోజు మీకు అవకాశం వస్తుంది కాబట్టి ఈసారి కొడితే డీటీ పోస్టే మీ దగ్గర ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, చాలామంది నేను వస్తున్నా కదా అంటే ఇప్పుడు రీసెంట్గా నా జాయిన్ అయిన వాటిలో ఎక్కువ మంది ఏంటంటే ఓన్లీ సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేశారు. ఎక్కడ ప్రాబ్లం అయిందంటే సిలబస్ కంప్లీషన్లోనే అయిపోయింది, ఎంత చదివినా సిలబస్ కంప్లీట్ అవ్వట్లేదు అని చెప్పి ఓన్లీ సిలబస్ కంప్లీషన్ మీద కూర్చున్నారు, అవ్వలేదు. ఇంకో ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఏపీ హిస్టరీ ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఉన్నారు, ఏపీ హిస్టరీ తనకి స్కోర్ తగ్గింది కొంచెం. ఏ బుక్ చదివారంటే ఒక తెలుగు స్టాండ్ బుక్ తీసుకున్నారు, కవర్ టు కవర్ చదివారు. అదేంటంటే ఎగ్జామ్కి రిలవెంట్గా కన్వర్ట్ చేసుకోలేదు, అది ప్రాబ్లం అయింది. కొంతమంది అసలు నోట్ మేకింగే లేదు, రివిజన్ సైకిల్స్ ఎక్కువ పడట్లేదు, షార్ట్ నోట్స్ అనేది ఉండట్లేదు, బ్లూ ప్రింట్ అనాలిసిస్ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, బ్లూ ప్రింట్ అనాలిసిస్ కూడా చాలా మందికి ఐడియా లేదు. ప్రీవియస్ క్వశ్చన్స్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడం. ఇప్పుడు ఎగ్జామ్లో తెలియని క్వశ్చన్లు ఉంటాయి, సో తెలియని క్వశ్చన్ ఏం చేయాలి, ప్లాన్ బి అనేది లేకపోవడం. ఎంసీక్యూస్ని ఒక లాజికల్ వేలో చూసి అనలిటికల్ క్వశ్చన్స్ని అర్థం చేసుకొని ఏ అప్రోచ్లో యాక్యురేట్గా ఆన్సర్ చేయాలి అనేది స్ట్రాటజీ మిస్ అవ్వడం. దాంతోపాటు కొన్నిసార్లు మల్టిపుల్ రివిజన్ సైకిల్స్ రాకపోవడం వల్ల మెమరీ రిటెన్షన్ అనేది వీక్ అవడం, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎక్కువగా ప్రాక్టీస్ చేయకపోవడం. అట్లీస్ట్ కనీసం ఒక 10,000 ఎంసీక్యూస్ అది కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మనం ఎగ్జామ్కి వెళ్ళాలి. ఇది చాలామంది ఇది నెగ్లెక్ట్ చేశారు. ఎవరైతే నెగ్లెక్ట్ చేయకుండా నేను చెప్పినట్టు చేశారో వాళ్ళందరికీ కూడా మన సర్టిఫికేషన్ కాల్స్ వచ్చాయి. అలాగే లేటెస్ట్ ప్యాటర్న్స్ అండ్ ట్రెండ్స్ అనాలిసిస్ని చూడకపోవడం, పట్టించుకోకపోవడం. ఇవే మెయిన్ మీకు ఎగ్జామ్ క్లియర్ అవ్వకపోవడం కారణాలు వీటిలోనే ఉంది. వీటిని అన్నిటినీ మీరు ఓవర్కమ్ చేయాలి ప్రాక్టికల్ వేలో. సో అందుకే మన పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మీరు ఏదైతే క్వశ్చన్ పేపర్ రాసారో ఆ క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకుంటాం.
సో స్టార్టింగ్ అందరూ ఎకానమీ టఫ్ అని ఫీల్ అవుతారు కాబట్టి ఎకానమీ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. అసలు క్వశ్చన్ ఏ విధంగా తయారు చేశారు, బ్లూ ప్రింట్కి మ్యాచ్ అయిందా లేదా, ఇది ఫస్ట్ థింగ్. ఎగ్జామినర్ మైండ్ సెట్ మనం డీకోడ్ చేయాలి. సో క్వశ్చన్ ఫ్రేమింగ్ని మనం డీకోడ్ చేయాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుంటాం, మీరు ఏదైతే తప్పులు చేశారో, అంటే ఏ సెట్ ఆఫ్ క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీలో ఈ క్వశ్చన్ ఉంది, ఓకే, ఈ క్వశ్చన్ మీరు తప్పు చేశారు, ఎందుకు తప్పు అయింది, స్ట్రాటజీ ఎక్కడ, మీరేం యూజ్ చేశారు, ఎలాగ నెగిటివ్ మార్కింగ్ ట్రాప్లో పడిపోయారు, ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేస్తాం. సో కంప్లీట్ ఎర్రర్ అనాలిసిస్, పలానా క్వశ్చన్ ఎందుకు వదిలేశారు, పలానా క్వశ్చన్ ఎందుకు తప్పు అయింది ఎగ్జామ్ కండిషన్స్లో. సో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎక్కడ ప్రాబ్లం అయిందో వాటి మీద మనం ఫోకస్ చేయడం జరుగుతుంది ప్రైమరీ థింగ్గా. అండ్ మీ స్కోర్ ఎక్కడ డ్రాప్ అయింది, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఏరియాస్లో అండ్ ఎలాంటి టాపిక్స్ దగ్గర మీరు ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఎలాంటి తప్పులు చేశారు మెయిన్గా ఎంసీక్యూ సాల్వింగ్లో, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ఏవైతే ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారో అన్ని కూడా ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా మీకు ఆ స్ట్రాటజీస్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఏ విధంగా సాల్వ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ యాక్యురసీతో మనం దాన్ని పాజిటివ్గా ఎలా టర్న్ చేసుకోవచ్చు, స్కోర్ని ఎలా బూస్ట్ చేసుకోవచ్చు, అండ్ కాంపిటీషన్ ఎలా బీట్ అవుట్ చేయొచ్చు అనే స్ట్రాటజీస్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో మెయిన్గా ఈ బౌన్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలనే ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ అన్ని కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అప్కమింగ్ నోటిఫికేషన్ కోసం మేబీ హై లెవెల్ డిఫికల్టీ ఇవ్వచ్చు కాబట్టి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పీవైక్యూస్లో ఉన్న హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్, అలాగే ఏబీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉన్న హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ తీసుకొని నా ముందే మీరు సాల్వ్ చేయాలి. సో క్వశ్చన్ తీసుకుంటాం, నా ముందే మీరు అప్పటికప్పుడు చూస్తారు కాబట్టి మీ మైండ్లో ఏం రన్ అవుతుందో నాకు తెలుసు, స్పాంటేనియస్గా మీరు ఎలా ఆలోచిస్తారో నాకు తెలుస్తుంది, ఏ విధంగా క్వశ్చన్ అర్థం చేసుకుంటున్నారో నాకు తెలుస్తుంది, ఏ విధంగా సాల్వ్ చేస్తారో నాకు తెలుస్తుంది. ఇన్ కేస్ స్ట్రాటజీ కరెక్ట్గా ఉందా, ఓకే, ఏమైనా సైడ్ ట్రాక్ అయిందా నేను కరెక్ట్ చేస్తాను, ఎలా ఆలోచించాలో చెప్తాను, ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను, ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను స్మార్ట్గా, నెగిటివ్ మార్కింగ్ ట్రాప్ని ఎలా తప్పించుకోవాలి, స్కోర్ని ఎలా బూస్ట్ చేసుకోవాలి, రైట్ స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ స్లాట్లోకి వచ్చేసరికి పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మనం తీసుకుంటాం. మళ్ళీ మీరు రాసిన క్వశ్చన్ పేపరే, బ్లూ ప్రింట్ అనాలిసిస్ ఎంతవరకు అక్కడ మ్యాచ్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది, అది మీరు ఫర్దర్ ఎలాగ మీరు ఇంటిగ్రేట్ చేసుకోవాలి బ్లూ ప్రింట్ని. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీలో మీరు ఎక్కడెక్కడ ఎలాంటి మిస్టేక్స్ చేశారు, ఏ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేశారు, ఎందుకు తప్పైంది, సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలాంటి స్ట్రాటజీ మనం ఎగ్జిక్యూట్ చేయాలి, ఇలాగా ప్రతిదీ కూడా పిన్ పాయింటెడ్గా ప్రతి క్వశ్చన్ వదలకుండా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ కూడా హై లెవెల్ డిఫికల్టీ ప్యాటర్న్స్ అనేది తీసుకొని మేము ట్రైన్ చేయడం జరుగుతుంది. అలాగే స్లాట్ 3లో ఏపీ హిస్టరీ ఎన్విరాన్మెంట్, అలాగే స్లాట్ 4లో ఏపీ ఎకానమీ, ఇలా ప్రతిదీ కూడా పిన్ పాయింట్గా ప్రాపర్గా ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మిస్టేక్స్ అనేవి మినిమైజ్ అవ్వాలి. ఒక్కొక్క సెషన్లో మిమ్మల్ని నేను ట్రైన్ చేస్తాను. ప్రతి స్లాట్కి ఒక 10 days అయితే గ్యాప్ ఉంటుంది. ఆ 10 daysలో నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్నీ కూడా మీరు ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేయాలి. నేను చెప్పిన ప్యాటర్న్లో మొత్తం అన్నీ కూడా మీరు పిన్ పాయింటెడ్గా మిస్టేక్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం కదా సెషన్లోనే, దాన్ని బేస్ చేసుకొని ఆ 10 daysలో మీకే ఆ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. థర్డ్ స్లాట్కి మీలో మేజర్ చేంజ్ అనేది కనిపిస్తుంది. క్వశ్చన్స్ చూసే విధానం మారుతుంది, క్వశ్చన్ పేపర్ని అర్థం చేసుకునే విధానం మారుతుంది, ఎగ్జామినర్ మైండ్ సెట్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతారు, ఏ విధంగా తెలియని క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు అనేది మీకు అర్థం అవుతుంది, స్కోర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని తెలుస్తుంది, ఎంత హై లెవెల్ డిఫికల్టీ పేపర్ ఇచ్చినా సరే మనం సాల్వ్ చేయగలనే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది, స్కోర్ చేయగలనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే మీరు ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తారో ఆబ్వియస్లీ మీకు సర్వీస్కి దగ్గరలో ఉన్నట్టే. సో ఇలాగా మనం ఏంటంటే ఒక ప్రాపర్ స్ట్రాటజీతో నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం మనం ఇప్పటి నుంచే మనం ప్లాన్ చేస్తున్నాం. ఇది స్పెషల్గా ఎవరైతే మొన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ రాశారో సో వాళ్ళ కోసం నేను డిజైన్ చేసింది. నెక్స్ట్ నోటిఫికేషన్లో మీకు ఆ డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ అయితే రావాలి.
ఆల్రెడీ మన దగ్గర ఇంతకుముందు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు. ఈ ఎవరైతే డీటీస్ వచ్చారో వీరిద్దరూ ఎక్కడ కూడా కోచింగ్ తీసుకోలేదు, ఓన్లీ మన పర్సన్ మెన్షన్ ద్వారా క్రాక్ చేయడం జరిగింది. సో కాబట్టి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా తప్పుల్ని మనం మినిమైజ్ చేసుకోవాలి, ఏ విధంగా ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలి అనే దాని మీద మనం ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే మీకు ఎక్కువ మార్కులు వస్తాయో ఆబ్వియస్లీ మీరు అనుకున్న సర్వీస్లోకి మీరు వెళ్తారు. సో ఇన్ కేస్ మీకు ఈ ప్రోగ్రామ్ అవసరం ఉంటే ఈ నంబర్కి వాట్సాప్ చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే చెప్తారు. సో ఫీ అయితే 4999. మొత్తం మీకు 4 స్లాట్స్ అయితే ఉంటాయి, ఒక్కొక్క 1 hour సెషన్ ఉంటుంది ప్రతి స్లాట్. సో దాంట్లో కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏమైనా మనకు అవసరం ఉన్నా సరే నేను టైం కూడా ఎక్స్టెండ్ చేస్తాను. ఎలాగైనా సరే నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇప్పటి నుంచే ప్రీ ప్లాన్గా రెడీగా ఉండాలి. పెద్ద నెంబర్లోనే మనం వేకెన్సీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకు తెలిసి ఒక 600 నుంచి 800 మధ్యలో ఉంటాయని అనుకుంటాను. కాబట్టి సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఇంకా మనకు టైం లేదు. నేను రెడీగా ఉన్నాను మిమ్మల్ని రెడీ చేయడానికి.